ఉపాధ్యాయుడు చూడండి, మహర్షి దయానంద సరస్వతి ఉపాధ్యాయుడు అంటే ఏంటి అనేది తెలియజేస్తున్నాడు. వేదములను కానీ వేద అంగములను కానీ చదివించువాడు ఉపాధ్యాయుడు అని మహర్షి దయానంద సరస్వతి స్వమంతవ్యామంతవ్య ప్రకాశం అని ఒక 100 పదాలకు అర్థము సత్యార్థ ప్రకాశంలో రాశాడు చిట్ట చివరిగా. అందులో ఉపాధ్యాయుడంటే వేదములను కానీ, అంటే 4 వేదాలను కానీ, దాంట్లో ఏదో ఒక వేదమును కానీ, అలాగే వేద అంగములు అంటే వేదానికి అంగములు శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము, కల్పము అని 6 ఉన్నాయి. ఈ 6ంటిని కానీ చదివించువాడు ఉపాధ్యాయుడు అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళే ఉపాధ్యాయులు. అంటే వేదాలను చదివించువారే ఉపాధ్యాయులు. మరి ఈ లోకంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నారు. మరి వీరందరూ ఉపాధ్యాయుల కిందికి వస్తారా అనేది మనం చూసుకోవాలా. ఋషులు ఏం చెప్తున్నారు, శాస్త్రం ఏం చెప్తుంది, ఇప్పుడు ఎలా ఉన్నారు చదివించే వాళ్ళు, వీళ్ళు ఉపాధ్యాయులేనా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఇలా ఎవరైతే చేస్తారో మనకు వ్యాకరణము, ఛందస్సు, ఈ యొక్క వేదాలను ఎవరైతే చదివింపజేస్తుంటారో వాళ్ళే ఉపాధ్యాయులు. వాళ్ళే మీరు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి అర్హత కలిగినటువంటి వారు. ఓం